హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చాలా స్పెషల్ వీడియో అనమాట. లేక్ మౌంటైన్ స్నో చూడటానికి వచ్చాము మేము. అసలు ఆస్ట్రేలియా వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు స్నో చూద్దామా అని. 2 years నుంచి అస్సలు కుదరలేదు. సో ఫైనల్లీ ఈరోజు అయితే స్నో చూడడానికి వచ్చాము. జర్నీ కూడా చాలా అంటే చాలా బాగుండింది. సో వెళ్దాం పదండి. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ అనమాట నాకు నా లైఫ్లో. పదండి. నేను లైఫ్లో ఫస్ట్ టైం స్నో చూస్తున్నాను కాబట్టి ఆ ఎక్సైట్మెంట్లో నాకు ప్రాపర్గా మాట్లాడటానికి ఇంట్రో ఇవ్వటానికి కూడా రావట్లేదు. ఎక్సైట్మెంట్కి అయితే బ్రేక్ ఇద్దాం, జర్నీని అయితే స్టార్ట్ చేద్దాము. మెల్బర్న్ నుంచి లేక్ మౌంటైన్ అప్రాక్సిమేట్లీ ఒక 2 hours జర్నీ అనమాట. మేము మార్నింగ్ 7:30కి అనుకొని యాజ్ యూజువల్ లేట్గా 8:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఈ జర్నీ అంతా కూడా వండర్ఫుల్గా ఉండింది. నాకు ఇది ఆస్ట్రేలియాలో చాలా నచ్చుతున్న విషయం అనమాట. డెస్టినేషనే కాకుండా జర్నీ కూడా బాగుంటుంది. మెల్బర్న్లో చల్లగా ఉంటుంది కానీ స్నో ఏం పడదు. 1 degree 2 degrees వరకు కూడా రీచ్ అవుతుంది కానీ స్నో ఏం పడదనమాట. సో అందుకని దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్స్కి వెళ్తారు జనరలీ స్నో చూడటానికి. అఫీషియల్లీ వింటర్ అయితే June 1st నుంచి స్టార్ట్ అవుతుంది. మేము వింటర్ స్టార్ట్ అయ్యి ఈ స్నో రిసార్ట్స్ ఏవైతే ఉంటాయి కదా అవి ఓపెన్ అయిన ఫస్ట్ వీకెండే వెళ్ళామన్నమాట. రీజన్ ఏంటంటే ఇంకా పోను ఎక్కువ చలి అయిపోతుంది, అంత బేర్ చేయగలుగుతామో లేదో తెలియదు కదా. సో అందుకనే ఫస్టే వెళ్ళొద్దాము అనుకున్నాము. అండ్ లేక్ మౌంటైన్ చాలా పెద్ద హిల్ స్టేషన్ కాదు. అంటే మౌంట్ బౌబౌ అని, మౌంట్ హాతమ్ అని, మౌంట్ బుల్లర్ అని ఇట్లా కొన్ని ఉన్నాయి. అవి పెద్ద డెస్టినేషన్స్ అన్నమాట. ఇది కొంచెం మోడరేట్గా ఉంటుంది అని చెప్పారు. సరే అయితే ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి మేము స్టార్ట్ అయ్యామంటే డే ట్రిప్ లాగా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం దారి పొడుగుతా ఇట్లా పెద్ద పెద్ద యూకలిప్టస్ చెట్లు ఉండడము, ఇట్లా కర్వ్స్, హెయిర్ పిన్ కర్వ్స్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో అదొక్కటే కొంచెం కడుపులో తిప్పినట్టు ఇబ్బందిగా అనిపించింది కానీ ట్రావెల్ సూపర్గా అనిపించింది. ఇట్లా ఫుల్ పొగమంచు చేసుకొని మనకు జనరలీ మన తెలుగు మూవీస్లో చూపిస్తారు కదా సాంగ్స్ వచ్చేటప్పుడు మెలోడియస్ సాంగ్స్ అట్లా అనిపించింది. మంచిగా కార్లో పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ బయలుదేరామన్నమాట. అయితే కొన్ని పాయింట్స్ మనము ఈ స్నో ట్రిప్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఇంక ఇప్పుడే వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే హెల్ప్ అవుతుందని ఆ పాయింట్స్ అది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వార్మ్ క్లోత్స్ అనమాట. అంటే వాటర్ ప్రూఫ్ ప్యాంట్, తర్వాత షూస్ ఇట్లాంటివి కంపల్సరీ మనము అక్కడికి వెళ్ళి రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు అంటే మనము ఇక్కడే పర్చేస్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇంచుమించుగా రెండిటికి ఒక $5 డిఫరెన్స్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒకరు మాన్సా అని ఆవిడ మాకు చెప్పారనమాట, ఇట్లా కొంటే మనకు బెటర్ అండి, అక్కడ క్యూ టైం తగ్గుతుంది, క్యూలో నిలబడుకొని రెంట్ తీసుకోవాలి కదా ఆ టైం తగ్గుతుంది, దాంతోపాటు రీజనబుల్ అనిపిస్తుంది ప్రైస్ వైజ్ కూడా మనకు అని చెప్పారనమాట. సో మేము అందుకని మెల్బర్న్లో ఆల్డీలో కొన్నాము సేల్ ఉన్నప్పుడు. అన్నీ అంటే లైక్ జాకెట్, వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్, షూస్, టోబగన్ రైడ్స్ అని ఒక చిన్న టబ్ లాగా ఉంటుంది, నెక్స్ట్ చూపిస్తాను. ఆ టోబగన్స్ అవన్నీ కూడా మేము ఆల్రెడీ మెల్బర్న్లో కొనుక్కొని మాతో పాటు కార్లో తీసుకెళ్తున్నాం అన్నమాట. లేకపోతే ఈ చలికి మన నార్మల్ డ్రెస్సులతో తట్టుకోవడం కష్టము. రీచ్ అయిపోయాము. ఇది లేక్ మౌంటైన్ టోల్ లాంటిది. ఇక్కడైతే కార్కి $65 ఛార్జ్ చేస్తున్నారనమాట, మ్యాక్సిమమ్ ఆఫ్ 8 people. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే వేరే ఛార్జ్. తర్వాత టోబగన్ రైడ్స్కి వచ్చేసి $20 per person అనమాట. ఈ టోబగన్ రైడ్ది ఇంకేమైనా రెంట్ తీసుకోవాలి అనుకుంటే పైన హిల్ స్టేషన్ రీచ్ అయ్యాక కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. ఈ లాస్ట్ 15-20 kilometers జర్నీ ఉంది కదా,
చాలా అంటే చాలా బాగుంది. ఈ జర్నీ చూడడం కోసమైనా ఇక్కడికి రావాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా రీచ్ అయిపోయాము. డ్రెస్సెస్ అంతా ఫుల్ వింటర్ వేర్ వేసేసుకున్నాం. పదండి ఇంకా స్నోలో ఎంజాయ్ చేద్దాం. ఇంత స్నో చూసిన తర్వాత ఆగడం చాలా కష్టం. సో నేను శ్రిత అయితే టోబగన్ రైడ్కి వెళ్ళిపోయాము. ఇది చిన్న టోబగన్ రైడ్, సో ఎక్కువ స్టీప్ లేదనమాట. పిల్లలకి ఎస్కాట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కానీ నేను చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏమో ఇది పెద్ద టోబగన్ రైడ్. ఇది కొంచెం ఎక్కువ స్టీప్గా ఉంది. మనకు పెద్ద జారే బండ చిన్న జారే బండ ఉంటాయి కదా, అట్లాంటివే అనుకోండి. అయితే ఇక్కడ పెద్దదాని దగ్గర ఏంటంటే కంపల్సరీ టికెట్ చెక్ చేస్తున్నారు. చిన్నదానికి అంత కంపల్సరీ కాదనుకుంటాను. ఇంకా కిందికి జారిన తర్వాత మళ్ళీ పైకి రావడానికి చిన్న ట్రావెలేటర్స్ అంటే చిన్న ఎస్కలేటర్ లాంటిదే చిన్నది పక్కన ఉన్నాయన్నమాట. దానిపైన ఎక్కి మళ్ళీ పైకి వచ్చేయచ్చు, మనము వచ్చి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ట్రై చేయొచ్చు. చాలా బాగా అనిపించింది. ఇది పెద్దదైతే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఇంకా సరదాగా అనిపించింది. శ్రిత నేను ఈజీగా ఒక 4-5 టైమ్స్ అన్నా చేసి ఉంటాము దీన్ని. ఎంత బాగా అనిపించిందో. జనరల్లీ మనం ఇట్లాంటివి ఎక్స్పీరియన్స్ చెయ్యం కదా. స్నో అయితే సూపర్గా ఉందన్నమాట. ఫస్ట్ టైం నేను స్నోని ఇలా చూడటము. ఇది కాంబినేషన్ ఆఫ్ మిక్స్ అనమాట, అంటే ఆర్టిఫిషియల్ స్నో ఇంకా అట్లే న్యాచురల్ స్నో. సూపర్గా ఉంది. శ్వేత అయితే ఇక్కడ ఒక క్యూట్ స్నోమ్యాన్ చేసింది. శ్వేత అయితే ఇక్కడ మంచిగా ఒక స్నోమ్యాన్ చేసింది అనమాట. అదిగోండి, భలే నచ్చింది. అబ్బా ఎంత బాగుందో. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అటైర్ చేంజ్ చేసుకోవడానికి, అంటే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి ఒక 1/2 అవర్ పడుతుంది. జాకెట్స్, షూస్, గ్లౌస్ అన్నీ వేసుకోవాలన్నమాట, లేకపోతే అసలు తట్టుకోలేము. ఇప్పుడు కొంచెం అంటే పీక్ ఆఫ్టర్నూన్ కాబట్టి బీనీ లేకపోయినా కొద్దిగా నడుస్తుంది, కానీ లేకపోతే బీనీ కూడా కావాలి. వీళ్ళ అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు ఆవిడ. మేము ఒక్క ఫ్యామిలీ వెళ్లకుండా ఒక 4-5 ఫ్యామిలీస్ అలా అందరం కలిసి వెళ్ళామన్నమాట. దాంట్లో ఒకరిది బర్త్డే ఉండింది, కిడ్స్ది. వాళ్ళ బర్త్డే సెలబ్రేట్ చేయడం కోసమే వాళ్ళ అమ్మ ఇక్కడ రెడీ చేస్తున్నారు. మీన్ వైల్ సరదాగా కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాం అనమాట. చెప్పాను కదా, ఇంకా స్నో స్టార్టింగ్ సీజనే కాబట్టి అంత ఎక్కువగా ఏం లేదు. మాకైతే ఓకే అనిపించింది. ఇంక ఇట్లా స్నోలో కేక్ కటింగ్ అది చేస్తే పిల్లలకి మంచి మెమరబుల్ బర్త్డే అవుతుంది అని వాళ్ళ అమ్మ ఇలా ప్లాన్ చేశారు. మేము ఇట్లా కేక్ కటింగ్ చేస్తుంటే ఆ రిసార్ట్ వాళ్ళు కూడా వచ్చి అడిగి ఫొటోస్ తీసుకున్నారనమాట వాళ్ళ పోర్టల్లో పెట్టుకోవటానికి. శ్రిత ఏమో ఎవరినో ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతో ఈ స్నో వాళ్ళకి కొట్టేటట్టు ఏదో ఆడుతోంది. చాలా ఎంజాయ్ చేసింది ఇట్లా స్నో వాళ్ళ మీద విసరటము, ఆ స్నో బాల్స్ చేయటము అవన్నీ. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మా ఫ్రెండ్ బర్త్డే హోస్ట్ చేశారు కదా, వాళ్ళే మాకు నూడిల్స్ ఇంకా పాస్తా తీసుకొచ్చారు. కాకపోతే మేము ఇక్కడ క్యాంటీన్ వాళ్ళకి ముందే ఫోన్ చేసి కనుక్కున్నాం అనమాట. ఒకవేళ మేము తెచ్చుకోకపోయినా వెజిటేరియన్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఫుడ్ ఏమేమి దొరుకుతాయి అని. ఎందుకంటే ఇక్కడికి మనం తీసుకొని వచ్చిన ఫుడ్ చల్లగా అయిపోతుంది, ఒకవేళ లేకపోతే పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా అని ముందే ఇక్కడ క్యాంటీన్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట అవైలబుల్ ఉంది అని. సో మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఇక్కడైతే వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు వచ్చేసాయి, ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. తనే యువిన్ అండ్ యాద్వి, వాళ్ళిద్దరిదే బర్త్డే అనమాట. మీరు కూడా ఒకసారి వాళ్ళకి విష్ చేసేసేయండి. ఫుడ్ తినడానికి కొంచెం గ్లౌస్ రిమూవ్ చేశాం కదా, చల్లగా అయిపోయాయి చేతులు. శ్రిత కొంచెం సేపు నార్మల్ ఉడల్ గ్లౌస్ వేసుకుంటే నానిపోయి రెడ్గా అయిపోయింది అనమాట చెయ్యి. సో అందుకని మీకు బయటికి తీసుకొని వచ్చి ఇట్లా కొంచెం చలిమంట ఉంటే అక్కడ వేడి కాచుకుంటున్నాము. ఇట్లాంటివి కూడా కొన్ని పిట్స్ పెట్టారు, అంటే వేడి కాచుకోవటానికి. లాస్ట్ ఇంకా వెళ్ళిపోవాలి అంటే వచ్చి కొంచెం ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం లాస్ట్ 10 నిమిషాలు. నాకు మంచిగా చీర కట్టుకొని స్నోలో ఫోటో తీసుకోవాలి అని ఉండింది. ఫోటో అయితే తీసుకోలేకపోయాను, కానీ సరదాగా ఒక రీల్ జస్ట్ అట్లా హడావిడిగా చేశాను. అది ఇన్స్టాలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. లేక్ మౌంటైన్ అయితే అదిరిపోయింది, సూపర్గా అనిపించింది అనమాట. నాకు ఎన్ని ఏళ్ల నుంచి కోరికనో, ఇట్లా డ్రీమ్ అంటారు కదా, అట్లా అనమాట. స్నోలో రావాలి, ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను. దిస్ సూపర్ గుడ్. అండ్ ఈరోజు క్లైమేట్ కూడా సపోర్టివ్గా ఉంది. కానీ గ్లౌస్ తీసేస్తే ఒక 5 నిమిషాలకి
చేతులంతా మంటలు వచ్చేస్తున్నాయి అనమాట. గ్లౌస్ పెట్టుకుంటేనేమో కెమెరా యాక్సెస్ చేయలేము, గ్లౌస్ పెట్టుకోకపోతేనేమో మండిపోతున్నాయి చేతులు. బై బై, సీ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. బాయ్. వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.